ఏపీలో కీలక నేతలందరికీ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, పులివేంద్ర నుంచి జగన్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే నేతల పేర్లు చెబితే చాలు వారి నియోజకవర్గాల పేర్లు ఇట్టే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురం నియోజకవర్గాన్ని సొంతదిగా భావిస్తున్నారు. శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన పిఠాపురంలోనే నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కీలక నేతలందరికీ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కీలక నాయకులకు కూడా సొంత నియోజకవర్గాలు ఉన్నాయి. వారి పేరు చెప్తే చాలు నియోజకవర్గం పేరు చెప్పచ్చు. నియోజకవర్గం పేరు చెప్తే వారి పేర్లు చెప్పే పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన పిఠాపురం నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రధానంగా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పోటీలోకి దిగుతున్న పరిస్థితి తెలిసిందే. ఆ క్రమంలో ఆయన సొంతంగా అక్కడ ఇంటిని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. ప్రధానంగా సొంత నియోజకవర్గంగా పిఠాపురాన్ని మార్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన పిఠాపురంలో కూడా ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రధానంగా తీసుకుంటే ఇప్పటికే ఆయన మీద అనేక విమర్శలు చెలరేగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పిఠాపురం నుంచి గెలుపొందిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాడు అనే ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆ విమర్శలను తిప్పికొట్టేందుకు ఆయన ప్రధానంగా ఈ యొక్క సొంత ఇంటిని తీసుకున్నట్లు మనకి తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అంటే చెప్పాలంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో తీసుకుంటే గతంలో మన భీమవరం నుంచి కానీ అదేవిధంగా గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమి చెందడం, అనంతరం రాష్ట్రంలో అనేక చోట్ల పోటీ చేస్తారని చెప్పి వార్తలు వచ్చిన క్రమంలో ఆయన చివరిగా పిఠాపురం ఎంచుకున్నారు. ఆ పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు పూర్తి స్థాయిలో పిఠాపురంపై ఆయనకి దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోల్ అనే ప్రాంతంలో ఆయన ఒక ఇంటిని తీసుకున్నారు. ఏదైతే ఓదేటి నాగేశ్వరరావు అనే ఒక సంబంధించిన ఈ ఇంటిని 4 అంతస్తుల భవనాన్ని మరి అద్దెకి తీసుకున్నారా లేక కొనుగోలు చేశారా అన్నది మాత్రం తెలియవలసి ఉంది. అయితే ఆ ఇంటికి తుది మెరుగులు దిద్దుతో మొత్తం పూర్తి స్థాయిలో ఆ ఇంటిని అన్ని రకాల హంగులతో కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితుంది. అంటే ఇప్పటికే పిఠాపురంలో ఉండి ప్రచార పర్వంలో ఉన్న ఆయన ఇటీవల అనారోగ్యం బారిన పడడం, కొద్ది ప్రచారం మందగించడం, ఆ ప్రచారం నిలిపివేయడం తెలిసింది. అయితే ప్రస్తుతం ఆయన కోలుకున్న అనంతరం ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే రేపు యలమంచిలి నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. 9వ తారీఖు ఏదైతే ఉగాది పర్వదినం ఉందో ఉగాది పర్వదినం రోజు పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్న క్రమంలో ఉగాదిలో ఆయన ఏదైతే తీసుకున్నారో ఇంటిలో గృహప్రవేశం చేస్తారని కూడా తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన ఆ రోజు ఉగాది రోజు గృహప్రవేశం చేస్తారు, ఇంట్లోని అక్కడే ఉగాది వేడుకలు జరుపుతారని కూడా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవుతూ ఉన్నాయో ఆ విమర్శలు తిప్పుకొట్టే క్రమంలోనే ఆయన అక్కడ శాశ్వతంగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఆయన పాలనకు సాగించడం, అవసరమైనప్పుడు హైదరాబాద్ వెళ్ళొచ్చే విధంగా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఎవరైతే విమర్శలు చేస్తున్న ఈ ప్రతిపక్షాలు కానీ ట్రోలర్స్ కానీ ఆయన ఘాటుగా ఇల్లుని తీసుకోవడం ద్వారా ఒక హెచ్చరికను జారీ చేసినట్టు అయింది. ఏదేమైనా కూడా శాశ్వత నియోజకవర్గంగా పిఠాపురాన్ని ఆయన పూర్తి స్థాయిలో రాబో రోజుల్లో కూడా ఒక శాశ్వత సొంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుకునేందుకు ఆయన పూర్తి స్థాయి ప్రయత్నాలు చేపడుతున్నారు. విశ్వనాథ్, రాజ్ న్యూస్.